నిరుద్యోగుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తుల గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఈ పథకం అమలు తీరుపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను 3 కేటగిరీలుగా విభజించింది. కేటగిరీ కింద ₹1,00,000 వరకు రుణం అందిస్తుంది. అందులో 80% రాయితీ ఉంటుంది. కేటగిరీ 2 కింద ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు రుణాలను మంజూరు చేస్తుంది. అందులో 70% రాయితీ కల్పిస్తుంది. కేటగిరీ 3 కింద ₹2,00,000 నుంచి ₹3,00,000 లోపు రుణాలను అందజేయుతుండగా అందులో 60% రాయితీ లభిస్తుంది.